లో బడ్జెట్ అయిపోతుంది అనుకొని వెళ్తున్న కంట్రీస్లో 10,000 to 15,000 అనేది పర్ మంత్ ఎక్స్పెండిచర్ కాస్ట్ ఆఫ్ లివింగ్కి అవుతుంది. లైక్ ఫుడింగ్ కావచ్చు, అకామిడేషన్ కావచ్చు, అండ్ వీసా రెన్యువల్స్ కావచ్చు, మెడికల్ అసిస్టెన్స్ కావచ్చు, లేకపోతే రానుపోను ఫ్లైట్ టికెట్స్ కావచ్చు. ఒక 5-10,000 వేరియేషన్ తోటి ఈ కంట్రీస్ అన్నిటికీ ఆల్మోస్ట్ కామన్గానే ఉంటుంది. అంటే మనకి ఏ కంట్రీకి వెళ్ళినా, ఏ కాలేజీ చూస్ చేసుకున్నా, అంటే ఈ లో బడ్జెట్ తక్కువలో అయిపోతుందని ఏ కంట్రీస్కి అయితే వెళ్తున్నారో ఈ కంట్రీస్లో, సో మినిమం మీకు 12 to 15 lakhs అనేది అదర్ ఎక్స్పెండిచరే వచ్చేస్తుంది. సో మీరు ఇప్పుడు చెప్పిన 15 lakhs బడ్జెట్లో కాలేజీ అయిపోతుంది అని అంటే ఇంకా అక్కడ కాలేజ్ ఫీజు జీరో ఉన్నట్టు, అంతే కదా. సో అక్కడ మనం వెళ్తున్నాము అని అంటే ఏం జరుగుతుంది అంటే వాళ్ళు మనకి నిజం చెప్తున్నారా లేకపోతే మ్యానిపులేషన్స్ ఏమైనా జరుగుతున్నాయి అనే ఆ క్యాలిక్యులేషన్ మనకి రాదు కదా. సో 20 lakhsలో తీసుకున్న 12 to 15 lakhs బడ్జెట్ వెళ్ళిపోతే కాలేజీ ఫీ ఎంత పే చేస్తున్నట్టు మనం? అంటే అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక వాళ్ళు తక్కువ తీసుకుంటున్నారా, లేకపోతే ప్రాపర్ గైడ్లైన్స్ ప్రకారం లేకుండా ఉంది కాబట్టి తక్కువకు చేస్తున్నారా అనేది పేరెంట్స్గా మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఐడెంటిఫై చేయాల్సింది కాలేజ్ని బడ్జెట్ బేస్ చేసుకొని కాదు, బడ్జెట్ కంటే ముందు మనం వెళ్తున్న కంట్రీలో పాలసీస్ ఎన్ఎంసీకి మ్యాచ్ అవుతున్నాయా లేదా.